వాట్సాప్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మైన్క్రాఫ్ట్ మైనింగ్ సిమ్యులేటర్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే ఫార్మింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో మన వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చుకోండి. సో ఇంకేం అసలు నెక్స్ట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో నేనైతే రెడీ అయ్యాను అనమాట ఫార్మింగ్ కోసం అయితే. అండ్ ఒక ఐరన్ షాల్ అయితే చేసుకున్నాను. ఓకే, నేను చెప్పడం మర్చిపోయాను, మన దగ్గర ఇంకా ఐరన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు వీటిని ఎలా స్మెల్ చేస్తుందని తెలుసా? సో మనకు ఒక కోల్ వచ్చి 8 ఐరన్స్ అయితే స్మెల్ చేస్తుంది. అండ్ నాకైతే ఈ వరల్డ్లో కొంచెం కోల్ ప్రీషియస్ అనిపిస్తుంది. సో అందుకే నేనైతే కోల్ అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. సో నేను ఏం చేస్తానంటే 1 2 2 3 4 5 వుడెన్ పికాక్స్లు అయితే తీసుకుని లాస్ట్ మన లోపల పెట్టేయడమే. అండ్ నా వైబ్ ఈజీ. ఒక వుడెన్ పికాక్స్ ఒక ఐరన్ స్మెల్ చేస్తుందంట తెలుసుకున్నాను. అండ్ లాస్ట్ ఎపిసోడ్ తర్వాత కొంచెం ఎఫ్కైట్ చేసా. అండ్ బ్యాంబూ సాప్లింగ్స్ అయితే వచ్చాయి. అండ్ కోపగ్యూలు అయితే మాత్రం 2 వుడ్ వచ్చింది. అందుకే నేనైతే దాన్ని పట్టించుకోలేదు పెద్దగా. అండ్ ఫస్ట్ అయితే ఒక స్టోన్ షవల్ తీసుకున్నా. స్టోన్ షవల్ అయితే చేసుకున్నాను. అండ్ నా తర్వాత డైరెక్ట్ ఐరన్కి అయితే అప్గ్రేడ్ అయిపోయాను. ఎందుకంటే మనకి అలాగ షవల్ యూజ్ అవుతుంది కదా అందుకే. సో అంతేనప్పా. అండ్ లిటరలీ 2 వుడ్ వచ్చింది మనకి మ్యాంగ్రోలో. మళ్ళీ ఏంటివి ఇవేవో ఎక్కువ వచ్చాయి. ఎస్ ఇవి మ్యాంగ్రో రూట్స్ ఇవి ఎక్కువ వచ్చాయి. ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. అండ్ డెట్ అయితే కలెక్ట్ చేశాను ఇదిగోండి. సో మనం దీనిలో స్టాక్ ప్లస్ 11 అయితే చాలు అని అనుకుంటున్నాను. అండ్ ఒక 2 స్టాక్స్ తీసుకుందాం. అండ్ 4 జంగల్ సాప్లింగ్స్ అయితే వచ్చాయి. సో మనకి పెద్ద ట్రీస్ అయితే వస్తాయి. అండ్ నేనైతే మళ్ళీ 64 ఎమరాల్డ్స్ కలెక్ట్ చేసి అప్పుడు మళ్ళీ నేనైతే స్క్రూ సాప్లింగ్ అయితే కొనుక్కుంటాను. మనం పైకి వెళ్ళాల్సింది, ఇక్కడ ప్లేస్ అవ్వట్లేదు బెడ్ అయితే. సో ఇప్పుడు మన దగ్గర టూల్స్ అయితే అన్నీ ఉన్నాయి. 5 టూల్స్ ఉంటాయి కదా మొత్తం మైన్క్రాఫ్ట్లో. అన్నింటినీ చేసుకున్నా. బట్ ఎప్పుడైనా ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళేటప్పుడు 2 వాడతా. అది వచ్చి స్వాడ్ అండ్ మనకి పికాక్స్. యాక్స్ వచ్చి మనం అంటే ఇక్కడ ఏదో ఇప్పుడు వుడ్ కలెక్ట్ చేస్తాం కాబట్టి పెట్టాను అంతేగాని ఇంకేం లేదు. ఇది 1 ఇది 2 ఇది 3 4 5 6 7 8 9 మళ్ళీ ఇటు సైడ్ కూడా 3 4 5 6 7 8 9 ఇది 1 2 3 4 5 6 7 8 9. మనం అయితే ఒక బ్లాక్ ఎక్స్ట్రా అయితే డిగ్ చేసాము, నో ప్రాబ్లం.
దీనికి ఖాళీ అని ఏం అవసరం లేదు అబ్బాయి, ఎక్కడ పడితే అక్కడ చేసేయచ్చు. ఈ సైడ్ చేద్దాం, ఎలాగో మన ఫార్మ్ ఏరియా కూడా అటు సైడ్ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఒకటి డిక్ చేసి 1 2 3 4 ఫోర్త్ బ్లాక్ దగ్గర మళ్ళీ 1 2 3 4 ఇచ్చి ఇక్కడే, ఇక్కడ కాదు. ఓకే, మనకి రెఫరెన్స్ అదే కదా. మళ్ళీ ఇచ్చారు 4 బ్లాక్స్. 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 మళ్ళీ ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 మళ్ళీ ఇక్కడ. సో ఇదైతే మనకి 9 into 9 ఏరియాలో ఇది క్రియేట్ అయిపోయింది కదా. ఇలా పెట్టి షాపింగ్ చేయడమే. ఎవరైతే నాకు వచ్చిందో ఏం ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసి వేస్ట్ ఎందుకంటే చిన్నదే. కానీ నాకు ఒక స్టాగ్ అయితే కన్ఫర్మ్ కావాలి. ఎందుకో నాది వచ్చామా అప్పుడే డెట్ పోయింది అబ్బా. సో ఇప్పుడు ఈ స్టాక్ డెట్ అయితే మనకి పోద్ది. ఐ మీన్ పోద్దంటే వాడద్దాం. ఈ ప్లేస్ మనకైతే ఏరియా అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా అవ్వలేదు, చెయ్యాలి. మనకి బ్యాంబూ మొక్కకి మాత్రం చాలా డైరెక్ట్ అనేది దొరికింది. దీంతో మనం ఏం చేద్దాం, లక్షలో దొరకట్లేదు కానీ ఇక్కడ బాగా దొరుకుతుంది. నేను లక్షలో ఎందుకంటే బిల్డ్ చేస్తాను, బిల్డ్ కోసమే. బిల్డ్తో పాటు ఇంకో మిషన్ ఉంటుంది, దానికోసమే. అదే దీన్ని నేను మీకు ఒకటి రివ్యూ చేయాలనుకుంటున్నాను. స్టార్టింగ్ ఏది ఇంట్రో చెప్తాను టైం లాప్స్ ఎస్. సో మధ్యలో ఇంకా బ్యాంబూ ప్లాంట్ చేయడమే అయిపోయింది. నేనైతే కొంచెం వేసుకుంటూ ట్రీస్ అయితే పెంచి వుడ్ని కలెక్ట్ చేస్తాను. ఓకే, ఈ 2 బ్లాక్స్ మాత్రం ఆటలు పెట్టుకునేలా ప్లేస్ అయిపోయింది. నాకు ఎందుకో కానీ ఆ వుడ్ బాగా అలవాటు అయిపోయింది అబ్బా. మనకి ఇంకా 4 డెట్ కావాలి, 4 కావాలి, ఇంకా చాలానే కావాలి. వెళ్ళి తీసుకొచ్చాను. వీడియో చిన్నగానే వస్తుంది, ఎలా చూసుకున్నా కానీ. ఇంకా నైట్ అయిపోతుంది అబ్బా. ఫోర్ డెట్ కాదు కానీ 50 డెట్ తీసుకొచ్చాను. లేదంటే
యాడ్ చేస్తాను. 1 2 3 4 5 6 ఈ 4 ఎస్ ఇవే ఎక్కడ పైకి 1 2 3 4 5 6 ఇవే ఇంకా అంత మిగిలిందట్టు 14 మిగిలిందబ్బా. అసలు ఎందుకు కలెక్ట్ చేసి నేను ఇప్పుడు కాలుష్యం సర్లే ఏదో సో అంతే నా ఫార్మింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం ఏఫ్గా చేసుకున్న తప్పించి ఇంకేం చేయలేము. ఇక్కడ బ్యాంబూ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అలాగే ప్లేస్ ఎక్కువ టైం తీసుకుంది. అండ్ అది అదే సాప్లింగ్ గ్రో అవ్వట్లేదబ్బా. నచ్చలేదు కొన్ని నేను పట్టాలి కానీ అప్పుడే గ్రో అవుతా. కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అదే సాప్లింగ్ గ్రో అవ్వాలంటే ఏం చేయాలో. ఎందుకంటే అది కూడా ఓకూట్ ఇస్తుంది. అండ్ సాప్లింగ్స్ అయితే యాపిల్స్ రావు బట్ ఓకూట్ ఇస్తుంది. అది కూడా మనకు యూస్ఫుల్. అంటే మన ఫార్మింగ్ ఏదైతే క్రియేట్ అయిపోయింది. ఇంక వీడియోని సెండ్ చేద్దాం. ఎంతసేపు వచ్చింది చెప్పాలంటే బట్ టూల్స్ అయితే బాగా ఎక్కువగానే క్రాఫ్ట్ చేశాను. ఒక 18 మినిట్స్ వచ్చిందమ్మా. 20 మినిట్స్లో కన్ఫర్మ్ అండ్ అయిపోతుంది. బట్ పెద్దగా వచ్చింది కదా వీడియో కొంచెమైనా ఎక్కువసేపు మరీ చిన్నగా వచ్చింది అనుకోండి మీకు కూడా చూడబుద్ది అవ్వదు అనుకుంటున్నాను. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఈ టెస్ట్లోకి ఇవన్నీ వెళ్ళిపోవాలి. ఓకే, మనకి బోట్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి బోట్ని లోపల పెడదాం. సో ఇంకా వీడియోలో సెండ్ చేద్దాం. మన వీడియోని ఇక్కడ వరకు ఎవరైతే చూసారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజుకి అది ఎంత గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ మిస్టిక్ బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.